ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణయవల్ ఛానల్. సంథింగ్ రీసెంట్గా లాంచ్ చేసిన నథింగ్ 4A గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నథింగ్ 4A లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా నథింగ్ మనకు గుర్తొచ్చేదంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అండ్ దీని యొక్క ప్లెయిన్ సర్ఫేస్ అండ్ అన్ని ఫోన్స్తో పోల్చుకుంటే ఈవెన్ ఐఫోన్ పోల్చుకుంటే డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి నథింగ్ 4A మీకు 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది: బ్లాక్, వైట్ అండ్ పింక్ కలర్. మనకి ఫ్లిప్కార్ట్లో ఇంకా నథింగ్ స్టోర్లో అవైలబుల్. ఇది మనకి త్రీ వేరియంట్స్లో అవైలబుల్గా వచ్చింది: 128GB, 6GB, 256GB, 8GB అండ్ 128GB అవైలబుల్గా మనకి రావడం. దీంట్లో మనకి ఇన్బాక్స్ లో ఏమేమి వస్తుందంటే మనకి C2C టైప్ కేబుల్ రావడం జరుగుతుంది. అదే మనం అడాప్టర్ అనేది మనం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కట్ 2000. అలాగే మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ ఇన్బిల్డ్ గా రావడం జరుగుతుంది అండ్ మనకి మొబైల్ కేసు ఒకటి రావడం జరుగుతుంది అండ్ సిమ్ ఎజెక్టర్ టు ఆర్ వారంటీ కార్డు కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఓఎస్ వచ్చేసి నథింగ్ ఓఎస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 4.1 Android 16 తో రావడం జరుగుతుంది. మనకి సాఫ్ట్వేర్ వచ్చేసి 3 years వారంటీతో రావడం జరుగుతుంది. అలాగే మనకి దీంట్లో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5400 MAh. అలాగే 3Aలో చూసుకున్నట్టయితే మనకి 5000 ఉంటాయి. దీంట్లో వచ్చేసి 400 పెంచడం జరిగింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 50 MW తో ఇది రావడం జరిగింది. అండ్ దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టే 6.78 AMOLED స్క్రీన్ అండ్ రెజల్యూషన్ వచ్చేసి 1224x2720. అలాగే కెమెరా వచ్చేసి 5 MP ఫ్రంట్ కెమెరా, 5 MP బ్యాక్ కెమెరా అండ్ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కమ్. దీంట్లో మొబైల్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే 163.9 అండ్ వెత్ వచ్చేసి 77.8 అండ్ దీని డెప్త్ వచ్చేసి 8.5 అండ్ దీని వెయిట్ వచ్చేసి 205 grams ఉంది అండి. అలాగే మనకి 3Aకి 4Aకి పోల్చుకున్నట్లయితే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 3A వచ్చేసి Gen 3A 7S Gen 3లో ప్రాసెసర్లో రావడం జరిగింది. మనకి 4A వచ్చేసరికి Gen 4Aలో రావడం జరిగింది. మనకి కెమెరా వచ్చేసి చాలా సేమ్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను మీకు డిస్ప్లేలో ఈ యొక్క డిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే దీని యొక్క 3Aకి 4Aకి డిఫరెన్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, బ్యాక్ డిజైన్ వచ్చేసి చాలా మార్చింది, చాలా బాగుంది. 3Aతో పోల్చుకుంటే 4A చాలా బాగుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ ఒకటి పెంచింది, 400 MW పెరిగింది. 3Aలో వచ్చేసి 5000 ఉండే, 4Aలో వచ్చేసి 5400 పెంచింది. అలాగే వెయిట్ ఒకటి కూడా చాలా 5 grams తగ్గించడం జరిగింది. 3A వచ్చేసి 210 grams ఏదో ఉండేది, మనకి 4A వచ్చేసి 205 grams కి తగ్గించడం జరిగింది. అలాగే మనకి నథింగ్ 4A Pro కూడా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అది కూడా వచ్చినాక మీకు రివ్యూలో ఆ మొబైల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ప్రణయవల్ ఛానల్కి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.